సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? ఎన్ సాంబశివరావు. సాంబశివరావు గారు రేపు 2వ తారీఖు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారా? సార్ ఏమి ఇస్తే మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది? పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఇచ్చేసి ప్రాజెక్టులన్నీ అలౌ చేసేసుకొని ప్రశాంతంగా ఉంటే సరిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మాట్లాడగలిగే వాళ్ళు దాక్కోకూడదు సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనోజ్ గారు, రేపు ప్రైమ్ మినిస్టర్ గారు రేపు 2వ తారీఖున రాబోతున్నారు. మన రాష్ట్రానికి ఏమి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది? మన రాష్ట్రానికి ఏమి ఇచ్చినా తక్కువేనమ్మా, ఎందుకంటే కొత్తగా రాజధాని ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఒట్టి ఎడారిగా ఉన్న ప్రాంతంలో నువ్వు ఏది బిల్డ్ చేయాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ టర్మ్లో పూర్తి చేసేది కాదు కాబట్టి ఆయన ఎంత ఇచ్చినా ఏది ఇచ్చినా తక్కువే. పోయినసారి వచ్చేటప్పుడు అక్కడ ఢిల్లీ నుంచి ఎర్రకోట నుంచి మట్టి తెచ్చా అన్నాడు. ఏం జరిగింది? ఆ మట్టి మూలాన్ని ఏమైనా వణిగిద్దా? ఏం వరకలా. పోనీ రాష్ట్రం ఏమైనా డెవలప్ అయిందా? అప్పులు ఏమైనా తగ్గినాయా? ఏం జరగలేదు. ఆయన ఎంత వచ్చిపోయినా ఎన్నిసార్లు వచ్చినా పర్మనెంట్గా ఇక మన రాజధానిలో కూర్చున్నాం. మన రాజధానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన ప్రజలకు కానీ ఈ చీమంత తలకాయ అంత లాభం కూడా ఉండదమ్మా. అది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ మీ పేరు? గౌరీశంకర్, మాజీ వైస్ ప్రెసిడెంట్, గుంటూరు బార్ అసోసియేషన్. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్, గతంలో చూసినట్లయితే ప్రధానమంత్రి గారు ఒకసారి వచ్చి వెళ్ళడం జరిగింది. ఈసారి వస్తే ఏమి ఇస్తే బాగుంటుంది? ఈసారి వస్తే మనకు కావాల్సిన నిధులు ఇవ్వాలి ఫస్ట్. రెండోది, స్పెషల్ స్టేటస్ అనేది మరుగున పడిపోయింది. అది ఇస్తామన్నారు, ఎవరు వచ్చినా ఇదిగో రేపిస్తాం అన్నారు, అది ఇవ్వట్లా. దాని మీద ఇంతవరకు ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. అది ప్రశ్నించాలి. స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో % రాయితీలు ఇస్తారు, మనకి చాలా రాయితీలు వస్తాయి. మా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫైనాన్షియల్గా లాస్ అయిపోయింది. ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల వెంటనే మనకి చాలా కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా స్పెషల్ స్టేటస్ గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడగాలని ఆంధ్రప్రదేశ్ అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వెంటనే స్పెషల్ స్టేటస్ కూడా ఆ రోజు అడిగి మనకి ఒక నిర్దిష్టమైన హామీ ఇచ్చి హామీని నెరవేర్చాలని మోడీ గారిని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రేపు 2వ తారీఖు ప్రధానమంత్రి రాబోతున్నారు. గతంలో వచ్చేళ్ళారు. ఈసారి ఏమిస్తే మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది? అంతకుముందు వచ్చింది ఏ ఉపయోగం ఉంది? ఇప్పుడు అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశ ప్రకారం ప్రధానమంత్రి గారు ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని? ఏం చేస్తారో మరి ఏం చేస్తే మనకేం తెలుసు. ఆయన అంతకుముందు వచ్చి చేసి శంకుస్థాపన చేసిపోయాడు, ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు కూడా అట్నే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 1,00,000 కోట్లు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు చంద్రశేఖర్, గుంటూరు. సార్ రేపు ప్రధానమంత్రి గారు రాబోతున్నారు 2వ తారీఖు. మన రాష్ట్రానికి ఏమి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది? గతంలో మట్టి నీరు ఇచ్చారు, ఇంతవరకు ఏమీ లేదు. స్పెషల్ స్టాటస్ ఇస్తా అన్నారు, 5 కాదు 10 అన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. ముందు దాని గురించి రేపు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి. ఎందుకంటే భూమి రేట్లు అధికంగా పెరిగిపోయి పేదోడి తినడానికి తిండి భయంకరంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువులు వాటిని తగ్గించాలి. స్పెషల్ స్టాటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే అది రేపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2 కాదు 5 అని చెప్పి గతంలో చెప్పారు. దానిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.